2017లో కర్నూలులో జరిగినటువంటి సుగాలి ప్రీతి హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యవహారం ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే కనుక దానికి సంబంధించినటువంటి దోషులు ఉన్నారో వారికి శిక్ష పడడం లేదు. కనీసం వారి మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆ సుగాలి ప్రీతి తల్లి పార్వతి 2017 నుంచి ఇప్పటి వరకు గడిచిన 7 సంవత్సరాలుగా తన కూతురికి జరిగినటువంటి అన్యాయం మీద న్యాయ పోరాటం చేస్తానే ఉంది. ఆమె ఎక్కని గడపలేదు, ఎక్కని మెట్లు లేవు. ఈ నేపథ్యంలో ఈ రోజు తాజాగా ఏపీ సెక్రటరియట్ లో హోంమంత్రి అనితను కలిసి తన కూతురు హంతకులు ఎవరైతే ఉన్నారో వారిని కఠిన శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి ఆమె అభ్యర్థించడం జరిగింది. ఏపీ సెక్రటరియట్ లో హోం మినిస్టర్ కలిసి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి పార్వతి మీడియాతో మాట్లాడుతూ తన కూతురికి న్యాయం చేయాలని చెప్పేసి ఆమె అంటే తన కూతురే కాదు తన కూతురి లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వారికి ఎవరికే కానీ అన్యాయం జరగకోకుండా ఈ శిక్ష అనేది ఒక పనిష్మెంట్ గా ఉండాలి అని చెప్పేసి ఆమె కోరడం జరుగుతోంది. ఇప్పుడు మనతో సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఉన్నారు. మొదట వారిని అడిగి తెలుసు. అమ్మా చెప్పండి, హోమ్ మినిస్టర్ గారిని మీరు కలిశారు కదా, ఏం హామీ ఇచ్చారు? ఈ రోజు మేము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి హోమ్ మినిస్టర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మరి గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయం, మా కేసుకి జరిగిన అన్యాయము, మా మీద పెట్టిన కేసులు, మాకు జరిగిన నష్టాల గురించి కూడా మరి మేడం గారికి సుదీర్ఘంగా మేము చర్చించడం జరిగింది. మరి మేడం గారు నాకు ఒకటే మాట ఇచ్చారు, అమ్మా మీరు గడిచిన కాలం అంతా మీకు అన్యాయం జరిగింది, మీలాంటి వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు అతి త్వరలో మీకు న్యాయం అనేది మీ పాపకి జరగబోతుందని మేడం మాట ఇచ్చారండి. మరి మేడం గారు కూడా ఈ కేసుని ఒక రెండు రోజుల్లో పునః ప్రారంభం అంటే మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మరి రవిశంకర్ అయ్యార్ గారికి ఇవి ఇస్తున్నామని కూడా మేడం గారు మాట ఇవ్వడం జరిగిందండి. మీరు ప్రధానంగా ఏ అంశాలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు? ఆమె ఆ అంశాల మీద ఏమిటి స్పందన ఆమె నుంచి వచ్చింది? మొదటిగా అండి నా ప్రీతి కేసుకి మరి న్యాయం చేయమని మేడం అడగడం జరిగింది. మరి అదే విధంగా ఈ కేసులో స్టార్టింగ్ నుంచి కూడా మా కేసుకు అన్యాయం చేసిన ప్రతి ఒక్క అధికారి పైన ఎస్హెచ్ఓ దగ్గర నుంచి గత ప్రభుత్వంలో సీఎస్ గా వ్యవహరించిన కేఎస్ జవహర్ రెడ్డి వరకు కూడా మా కేసులో అన్యాయం చేయడం జరిగింది. వారందరి మీద కూడా మరి మీరు శిక్షించాలని మేడం అడగడం జరిగింది, యాక్షన్ తీసుకోమని అడిగింది. ఈ కేసులో చూస్తే మొదటి నుంచి కూడాను ఈ కేసు మూత పడకోకుండా పోరాటం చేస్తున్నటువంటి వీళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక వారు బాలసుందరం గారు. ఈ బాలసుందరము మొదటి నుంచి కూడాను ఈ కేసును వీళ్ళకి అండదండగా ఉండి వారిని ఈ గడిచిన 7 సంవత్సరాలుగా ఈ కేసు పట్ల ఆయన ఎంతో శ్రద్దతో ఆయన పోరాటం చేయడం జరుగుతోంది. బాలసుందరం మనతో ఉన్నారు, వారిని కూడా తెలుసుకున్నారు. సార్ చెప్పండి, 7 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు, ఈ కేసులో వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని జైలుకు కూడా పంపిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అంటే అప్పట్లో 2017 నుంచి ఇప్పటి వరకు మొత్తం 7 సంవత్సరాలుగా మీరు కేసును స్టడీ చేస్తున్నారు. మరి ఇప్పుడైనా మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారా? సార్, ఈ కేసులో ఉన్నటువంటి ఆధారాలు ఎంత బలంగా ఉన్నాయంటే ఒక హోంగార్డు విచారణ చేస్తే కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ నాటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తామంటున్నారు. ఏపీ పోలీస్ పైన నమ్మకం లేక సిబిఐకి అడిగినాం. అయితే ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది కాబట్టి సిఐడికి ఇస్తామంటున్నారు. అయితే మేము ఒక షరతు పెట్టడం జరిగింది. సిఐడి అంటే ఒక ఎస్పీ సిఐడి, ఒక డిఎస్పీ సిఐడితో విచారణ చేపిస్తే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. సుగాలి ప్రీతి తల్లి తర్వాత ఆమెకు అండదండగా ఉండే వారి మీద కూడాను చాలా వేధింపులకు గతంలో అధికార యంత్రాంగము ప్రభుత్వం కూడాను టార్చర్ చేసిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక ఆశాభావాన్ని అయితే వీళ్ళు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో విజయచంద్రన్, ఏపీ సెక్రటరియట్ నుంచి.